ఉగ్రదాడుల హెచ్చరికలతో దేశం మొత్తం హై అలర్ట్ కంటిన్యూ అవుతోంది. మహాశివరాత్రి వేడుకలను ఉగ్రవాదులు టార్గెట్ చేశారన్న వార్తలతో దేశవ్యాప్తంగా పోలీసులు, సెక్యూరిటీ ఏజెన్సీలు భద్రత కట్టుదిట్టం చేశారు. ఉగ్రవాదుల ఫోకస్ గుజరాత్ నుండి ఢిల్లీకి మళ్లడంతో సెక్యూరిటీ పెంచారు. ఉగ్రదాడుల భయం ఢిల్లీకి పాకింది. గుజరాత్ తీరం నుంచి భారత్ లో ప్రవేశించిన లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్ సంస్థలకు చెందిన 10 మంది తీవ్రవాదులు ఢిల్లీలో ఎంటర్ అయ్యారని ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఇచ్చింది. దీంతో రాజధానిలో సీన్ మొత్తం మారిపోయింది. పోలీసులు ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు. ఢిల్లీలోని మార్కెట్స్, మాల్స్ పై ఉగ్రవాదులు దాడి చేసే అవకాశం ఉందని పోలీసులకు సమాచారం ఇచ్చింది ఐబీ. దీంతో రద్దీ ప్రాంతాల్లో భద్రత పెంచారు. ఇక గుజరాత్ లోనూ హై అలర్ట్ కంటిన్యూ అవుతోంది. ఉదయం నుంచి కచ్ సహా అన్ని జిల్లాలను జల్లెడ పడుతున్నారు పోలీసులు. ముందు జాగ్రత్తగా 4 ఎన్ఎస్జీ బృందాలను గుజరాత్ పంపింది కేంద్రం. గుజరాత్ పక్కనే ఉన్న రాజస్థాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోనూ సెక్యూరిటీ టైట్ చేశారు. आईबी की ओर से इनपुट इस तरह से मिला हुआ है, 8 से या 10 आतंकवादी एलईटी या तो जैसे मोहम्मद के गुजरात के अंदर दाखिल हो चुके हैं। विशेषतः दरियाई मार्ग से आए हैं, इस तरह की इनपुट मिली हुई है। ये इनपुट को ध्यान में रखते हुए बॉर्डर रेंज के अंदर पाटन, बनासकांठा और कच्छ 3 डिस्ट्रिक्ट है। कच्छ को खास करके दरियाई सरहद भी लगती है और लैंड बॉर्डर भी पाकिस्तान के साथ लगती है। భారత్ లో సూసైడ్ బాంబర్లు చొరబడ్డారన్న సమాచారాన్ని పాకిస్తాన్ అందించింది. పాక్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ నాసిర్ ఖాన్ జాంజువా ఇండియన్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ కు ఈ విషయం చెప్పారు. మహాశివరాత్రి పర్వదినాన్ని ఉగ్రవాదులు టార్గెట్ చేసుకున్నట్టు అజిత్ దోవల్ కు నాసిర్ ఖాన్ తెలిపారని నేషనల్ మీడియా కోట్ చేసింది. నిన్న కచ్ తీరంలో పాకిస్తాన్ కు చెందిన ఓ బోట్ ను బీఎస్ఎఫ్ గుర్తించింది. ఇక కోల్కతా ఎయిర్పోర్ట్ కు బాంబు బెదిరింపు వచ్చింది. 24 గంటల్లో ఎయిర్పోర్టు పేల్చేస్తామని జర్మనీ నుంచి ఓ ఈమెయిల్ రావడంతో అలర్ట్ అయిన అధికారులు సెక్యూరిటీ పెంచారు. మరోవైపు దేశమంతా ఉగ్రవాదుల హెచ్చరికలతో హై అలర్ట్ కంటిన్యూ చేస్తున్నారు.